హలో, దిస్ ఇస్ డాక్టర్ ప్రదీప్, పీడియాట్రిషియన్. సో ఈరోజు మనం ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏ సిరప్స్ ఇవ్వకూడదు, ఏవి ఖచ్చితంగా అవసరమైతే ఇవ్వాలి, ఇది వీడియో చూద్దాము. ఫస్ట్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము, నార్మల్ పిల్లల వరకు వెళ్ళిపోదు. 1 ఇయర్లో విటమిన్ డి డ్రాప్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. విటమిన్ డి డ్రాప్స్ మాత్రం మానేయద్దు. చాలా మంది మధ్య మధ్యలో మానేస్తున్నారు, అప్పుడప్పుడు ఇస్తున్నారు. అట్లా లేదు, ఖచ్చితంగా 1 ఇయర్ వరకు ఇవ్వాల్సిందే. అది ఇవ్వకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, నడక ప్రాబ్లం కానీ, బోన్స్ అనేవి గట్టిగా ఉండకపోవడం, ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యూచర్లో మీ పిల్లలు నడవడానికి, పరిగెత్తడానికి టైం పడుతుందని మీరే మళ్ళీ హాస్పిటల్కి వస్తారు. సో విటమిన్ డి డ్రాప్స్ ఖచ్చితంగా 1 ఇయర్ వరకు ఇవ్వండి. నెక్స్ట్ మల్టీవిటమిన్ డ్రాప్స్ ఇవ్వచ్చు పుట్టగానే. మల్టీవిటమిన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పర్సనల్, సో పెద్ద యూజ్ ఏం లేదు. అట్లా అని చెప్పి వాడినంత మాత్రం నష్టం ఏం లేదు. సో మల్టీవిటమిన్ పర్సనల్ చాయిస్. నెక్స్ట్ పిల్లలు ఊరికి ఏడుస్తున్నప్పుడల్లా కోలికేట్ డ్రాప్స్ అంటే సిమ్మెత్తుకొని ఉంటుంది, దానిలో ఆ డ్రాప్స్ వేస్తూ ఉంటారు, అది వేయచ్చు. సో రోజు 3 నుంచి 4 సార్లు వేయచ్చు. కానీ సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే ఆ డ్రాప్స్ వేయడం వల్ల మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మోషన్స్ అవుతున్నాయి అంటే ఆ డ్రాప్స్ డోస్ కొంచెం తక్కువ వేసుకోండి. ఫస్ట్ 6 monthsలో మాత్రం మనం 5 డ్రాప్స్ వేయచ్చు ఒకసారి, తర్వాత డోస్ పెంచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. నెక్స్ట్ జలుబు. మొదటి 6 నెలల్లో పిల్లలకి ఏ జలుబు డ్రాప్స్ కానీ జలుబు సిరప్ కానీ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా అవసరం అయితే నెబులైజర్ పెట్టుకుంటాం అంతే తప్ప జలుబు సిరప్స్ వేయాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత నుంచి నార్మల్గా సెట్రిజిన్ అట్లాంటి బేసిక్ డ్రాప్స్ వేసుకోండి. ఎస్పెషల్లీ ఫినైలెఫ్రిన్ అనే కాంపోనెంట్ ఉన్న డ్రాప్స్ మాత్రం వేయొద్దు అప్ టు 2 years, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల, కాబట్టి అది వేయకండి. నెక్స్ట్ దగ్గు కోసం ఫస్ట్ 2 years వరకు ఏ దగ్గు సిరప్ కానీ దగ్గు డ్రాప్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు పిల్లలకి. సో వెయిట్ చేయొచ్చు, నార్మల్ నెబులైజర్తో సరిపోతుంది. పొడి దగ్గు కోసం వాడేది డెక్స్ట్రోమిథర్ఫన్ ఒక సిరప్ ఉంటుంది, అది 4 years వరకు కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల ఒక సివియర్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎన్కెఫ్లోపతి అంటారు, అంటే పిల్లల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మెయిన్ పారాసెటమాల్. పిల్లలకి పారాసెటమాల్ ఎన్నిసార్లు వేయచ్చు? సో పిల్లలకి పారాసెటమాల్ 6 గంటలకు ఒకసారి వేయచ్చు. పారాసెటమాల్ అనేది వెయిట్ను బట్టి డోస్ పెరుగుతూ ఉంటుంది పిల్లలది. సో మీరు ఒక 1 year బ్యాక్ ఇచ్చిన పారాసెటమాల్ డోస్ ఇప్పుడు ఇస్తే సరిపోదు. అందుకని చెప్పి వెయిట్ పెరిగిన కొద్దీ పారాసెటమాల్ డోస్ పెరుగుతూ ఉంటుంది. నియర్ బై డాక్టర్ని కలిసి డోస్ డిసైడ్ చేయండి, మీకు నచ్చిన డోస్ ఇవ్వకూడదు. చాలా మంది పేరెంట్స్ నాకు ఆకలికి సిరప్ ఇవ్వండి పిల్లలకి, అసలు ఆకలి ఎట్లేదు అని అడుగుతారు. సో ఆకలి సిరప్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి దానిలో, అంటే తిన్న డైజెస్ట్ చేసి వాళ్ళకి ఆకలి అయ్యేలాగా చేస్తుంది. కానీ అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది మీకు పిల్లలు పెట్టే ఫుడ్ పై ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి నచ్చిన ఫుడ్ నచ్చినలాగా చేసి పెట్టండి, అప్పుడు వాళ్ళే తింటారు. ఊరికే డైజెస్టివ్ సిరప్స్ వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మల్టీవిటమిన్ సిరప్స్. మా పిల్లలకి వెయిట్ పెరగట్లేదు, మల్టీవిటమిన్ వేస్తాం అంటే మల్టీవిటమిన్ అనేది ఒక 10-20% సపోర్ట్ చేస్తుంది బాడీ, మిగిలినంత ఫుడ్డే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఆకలి కోసం ఉండే సిరప్లు, మల్టీవిటమిన్ సిరప్లు ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టేసేయండి, అంతేం అవసరం లేదు. ఏమన్నా రీసెంట్గా ఏమైనా ప్రాబ్లం అయింది, బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు పిల్లలు ఏం తినట్లేదు అంటే టెంపరీ సొల్యూషన్ అంతే తప్ప అదేదో లాంగ్ టర్మ్ గ్రోత్ మాత్రం ఏం హెల్ప్ అవ్వదు. నెక్స్ట్ యాంటీబయాటిక్స్. నార్మల్గా ఉండే ఫీవర్స్కి, మోషన్స్కి, కఫ్, కోల్డ్ వీటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. 48 గంటలు వెయిట్ చేయండి. వెయిట్ చేసినా కూడా ఏం తగ్గట్లేదు అంటే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయండి. ప్రతిదానికి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ రేపు చూస్తున్న మోషన్స్ రాగానే అందరు మెట్రోజిల్, ఆఫ్లాక్సిన్ సిరప్ స్టార్ట్ చేస్తున్నారు. యాంటీబయాటిక్ అవసరం లేదు. యాంటీబయాటిక్ వల్ల మన ఆహార నాళంలో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియా చనిపోతాయి. మంచి చేసే చనిపోతే వాళ్ళకే ఇబ్బంది. సో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు, మన బాడీలో మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ వీడియో షేర్ చేయండి, అందరు పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.